డాన్స్ అంటే ఓ బాడీని ఊపేయడం కాదు, మనం డాన్స్ వేస్తే థియేటర్లో టాప్ లేచిపోవాలి. మగధీరలో రామ్ చరణ్ ఉద్దేశించి చిరంజీవి చెప్పే డైలాగు. నిజంగానే డాన్స్ అందరూ చేస్తారు, కానీ అందులో కావాల్సింది గ్రేస్. డాన్స్ వేస్తే అందం ఉండాలి. డాన్స్ చేసే వ్యక్తి శరీర కదలికలను తదేకంగా చూడాలనిపించాలి. ముఖ్యంగా డాన్స్ చేస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలగాలి. భారతీయ సినిమాలో వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయక్తి లేదనేది వాస్తవం. తనదైన మార్కు డాన్సులతో అలరించి పాటలకు బయటకు వెళ్లే ప్రేక్షకులు, బోర్ కొట్టినా బయటకు వెళ్లలేని ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశారు చిరంజీవి. చిరంజీవి డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు. డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. నేల చూడకుండా డాన్స్ చేసే ఒకే ఒక్క హీరో ఇండియాలోనే చిరంజీవి గారని సుమన్ గారు కూడా చెప్పారు. కింద నేల చూడకుండా డాన్స్ చేయగలిగే ఏకైక హీరో ఆయనే. ఓకే, చిరంజీవిలో డాన్స్ చేయడం ఎవరి వల్ల కాదని కోటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. వాళ్ళ ప్రతి హీరో చిరంజీవిని ఇమిటేట్ చేయాలని, చిరంజీవిలా చేయాలంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఇంకో జన్మెత్తాలి. ఇలా ఎన్నో ప్రశంసలు. రామ్ చరణ్ కూడా డాన్స్ మాత్రమే కాదు, డ్యూయట్స్ లో నాన్న సింపుల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ లో రిథమ్, గ్రేస్ నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పారు ఓ సందర్భంలో. అంటే మేము ఎంత ఎర్రకొట్టుడు కొట్టినా, ఎంత నాటుగా చేసినా, ఈయన వచ్చి ఆయన గ్రేస్ తోను ఎక్స్ప్రెషన్ తో మమ్మల్ని పక్కన పెడతాడని అందుకే చిరంజీవికి తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. చిరంజీవి కొత్తగా ఏ డాన్స్ బీట్ చేశారోనని సినిమాకి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. రౌడీయేలులో చిలుకాక్షేమమ్మ పాటలో ఓ చోట చిరునవ్వుతో ఊహు అనే బీట్ ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అందంగా పలికారో, చిరంజీవి కూడా తన మూముపై చిరునవ్వుతో అంతకు మించి అందంగా పలికించారు. గ్యాంగ్ లీడర్ పాటలో ప్రేక్షకుల వంక చూస్తూ ఇచ్చే చిన్న సంజ్ఞ, అలాగే ఇంద్రాలో రాధా గోవింద పాటలో సాహిత్యానికి అనుగుణంగా సోనాలి బింద్రే జడను పట్టుకోబోయి లేదన్నట్టుగా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో అందం, చిలిపితనం చిరంజీవి కాకుండా మరే ఏ హీరో ఇవ్వలేరనేది నిజం. చూడాలని ఉంది సినిమాలో అబ్బబ్బా ఇద్దు అనే పాటలో సౌందర్యతో పాటకు తగ్గట్టుగా ఓ సన్నివేశంలో అలిగినట్టుగా మూతి తిప్పుతూ చిరంజీవి ఇచ్చిన చిరునవ్వు ఎక్స్ప్రెషన్స్ నవ్వుతో చిరంజీవిని అనుగుణంగా స్కాన్ చేస్తారు. డాన్స్ లో గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాటకు అందం తీసుకురావడం చిరంజీవిలో స్పెషాలిటీ. ఆయన కెరీర్ లో ఏ పాట చూసినా ఆయన డాన్స్ లో ఏదో కొత్తదనం, ఇప్పటికీ అద్భుతమైన డాన్స్ బీట్స్, ఎక్స్ప్రెషన్స్ పాయింట్ అవుట్ చేస్తారు అభిమానులు. చిరంజీవి సాధించింది ఇదే. డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.